గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిం యూనిట్స్. ఈరోజు మనం 2018లో రిలీజ్ అయిన థాయ్ హర్రర్ మూవీ గోస్ట్ వైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య ఉన్న లవ్ని కొత్త విధంలో ఎక్స్ప్లెయిన్ చేసిన మూవీ ఇది. ఇంకెందుకు ఆలస్యం, మరి మూవీని స్టార్ట్ చేసేద్దాం. మూవీ స్టార్టింగ్లో దెయ్యం పట్టిన అమ్మాయికి దెయ్యం వదిలిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఒక అమ్మాయిని చూపిస్తారు. తన పేరు నర్డ్. 10th క్లాస్ చదవడానికి బ్యాంకాక్కి వస్తుంది. ఫస్ట్ డే స్కూల్కి హ్యాపీగా బయలుదేరుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంకో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తన పేరే మ్యాక్. తను కూడా నాట్ జాయిన్ అయిన స్కూల్లో 12th స్టాండర్డ్ చదువుకుంటూ ఉంటాడు. ఇద్దరు కలిసి బస్ రాకపోయేసరికి క్యాబ్లో స్కూల్కి వెళ్తారు. నాట్, మ్యాక్ కొన్ని డేస్లోనే బాగా క్లోజ్ అయిపోతారు. నాట్ తన అపార్ట్మెంట్లో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. సడన్గా నాట్కి కాల్ వస్తుంది. చూస్తే మ్యాక్ నాట్ కోసం అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి ఉంటాడు. మ్యాక్ నాట్ కోసం ట్యూషన్ చెప్పడానికి వస్తాడు. కానీ అపార్ట్మెంట్ వాళ్ళందరూ వీళ్ళని చూడటం వల్ల మ్యాక్, నాట్ ఇద్దరు కలిసి నాట్ రూమ్లోకి వెళ్ళిపోతారు. కొన్ని డేస్లోనే మ్యాక్, నాట్ ఇద్దరూ లవ్ చేసుకుంటారు. ఒకరోజు మ్యాక్ నాట్ కోసం తన ఇంటికి వస్తాడు. అప్పుడే వాళ్ళిద్దరూ క్లోజ్ అయిపోతారు. కొన్ని డేస్ గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు స్కూల్కి మ్యాక్ వాళ్ళ మదర్ వస్తుంది. మ్యాక్ వాళ్ళ అమ్మ నాట్ని తిడుతూ ఉంటుంది. వాళ్ళ ఇద్దరి సంగతి మ్యాక్ వాళ్ళ అమ్మకి తెలిసిపోతుంది. నాట్ కోసం వాళ్ళ మదర్ వస్తుంది. నాట్ వాళ్ళ అమ్మ నాట్కి మ్యాక్కి బ్రేకప్ చెప్పేయని తనకి నచ్చ చెప్తూ ఉంటుంది. కానీ నాట్ వాళ్ళ అమ్మ చెప్పింది ఏమీ వినదు. ఇప్పుడు మనకి మ్యాక్ని చూపిస్తారు. మ్యాక్ వాళ్ళ అమ్మ మ్యాక్ని స్కూల్ మానిపించి వాళ్ళ ఆంటీ దగ్గరికి పంపించేస్తుంది. ఇదంతా మ్యాక్ నాట్కి మెసేజ్ చేస్తాడు. నాట్ ఒంటరిగా మిగిలిపోతుంది. ఏడుస్తూ వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చేస్తుంది. నెక్స్ట్ డే నాట్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. నాట్ వాళ్ళమ్మ బాధతో ఏడుస్తూ ఉంటుంది. నాట్ వాళ్ళ మదర్ తనని అబార్షన్ చేయించుకోవటానికి కన్విన్స్ చేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో నాట్ మదర్ అబార్షన్ చేయించుకోవడానికి ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. ఆ డాక్టర్స్ తప్పు వల్ల నాట్ ఆపరేషన్ చేస్తుండగానే చనిపోతుంది. డాక్టర్స్ అక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళ మదర్ నాట్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. నాట్ చనిపోయి దెయ్యం అవుతుంది. నాట్ వాళ్ళ మదర్ మళ్ళీ తిరిగి అపార్ట్మెంట్కి వస్తుంది. కానీ నాట్ ఆత్మ కోపంగా ఉంటుంది. నాట్ మదర్ భయంతో ఆ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అపార్ట్మెంట్లో వాళ్ళందరూ నాట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తను చనిపోయిందని అనుకుంటూ ఉంటారు. ఆ బిల్డింగ్లో ఓనర్కి నాట్ దెయ్యమయ్యి కనిపించినట్టు కల వస్తుంది. తను నాట్ మదర్కి కాల్ చేసి నాట్ ఆత్మకి శాంతి చేయండి అని, నిన్న నైట్ నాకు నాట్ కనిపించింది అని చెబుతుంది. మ్యాక్ నాట్కి ఎన్నిసార్లు కాల్ చేసినా నాట్ నెంబర్ కలవదు. ఎన్ని మెసేజ్లు చేసినా రిప్లై ఉండదు. నాట్ మదర్ నాట్ ఆత్మ శాంతి అవ్వడానికి ఒక మంత్రగత్తెను కలుస్తుంది. కానీ నాట్ ఆత్మ తనని కూడా భయపెట్టేస్తుంది. కొన్ని రోజుల తర్వాత అపార్ట్మెంట్లో ఉంటున్న లేడీకి ఒక దెయ్యం బిడ్డ కనిపిస్తుంది. ఆ లేడీ నాట్ని చూసి అక్కడి నుంచి పారిపోతుంది. మ్యాక్ తన ఆంటీ రోజ్ని మాయ చేసి నాట్ని కలవటానికి బయలుదేరతారు. ఒక పక్క నాట్ వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని నైట్ భయపెడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ అపార్ట్మెంట్ ఓనర్కి కంప్లైంట్ చేస్తారు. ఆ రోజు వాళ్ళందరూ దెయ్యాలు వదిలించే వాళ్ళని వాళ్ళ అపార్ట్మెంట్లోకి తీసుకొని వస్తారు. నాట్ ఆత్మ వాళ్ళ మీద కూడా అటాక్ చేస్తుంది. నాట్ పవర్ వాళ్ళు తట్టుకోలేకపోతారు. ఎలాగోలా అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతారు. ఆ నైట్ మ్యాక్ నాట్ కోసం తన అపార్ట్మెంట్కి వస్తాడు. మ్యాక్ నాట్ మీద ఉన్న ప్రేమ వల్ల నిజం చూడలేకపోతాడు. మ్యాక్ నాట్ని బయటకు వెళ్దామని అంటే నాట్ నేను రాను అని చెప్పేస్తుంది. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ మ్యాక్ని విచిత్రంగా చూస్తూ ఉంటారు. కానీ మ్యాక్కి ఏమీ అర్థం కాదు. దీనివల్ల నాట్ బయటకి రావట్లేదు అని అనుకుంటాడు. మ్యాక్ ఇంట్లోకి వస్తువులు కొనడానికి షాప్కి వస్తాడు. వాళ్ళు అలా చూడటం తట్టుకోలేక ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతాడు. ఒక అమ్మాయి జరిగిన విషయం చెప్పడానికి ట్రై చేస్తుంది. తన పక్కన ఉన్న పర్సన్ ఆపేస్తాడు. మ్యాక్ నాట్ని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ మదర్ని ఒప్పించడానికి ఇంటికి వస్తాడు. మ్యాక్ వాళ్ళ మదర్ నాట్ ఎప్పుడో చనిపోయింది, అసలు ఏం మాట్లాడుతున్నావని అరుస్తుంది. మ్యాక్ నేను తనతోనే ఉంటున్నాను, అంత కోపం ఉన్నా చనిపోయిందని అనకూడదు అని అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ మదర్ నాట్ చనిపోయింది అని అంటూ ఉంటుంది. కానీ మ్యాక్ అది పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మ్యాక్కి కూడా డౌట్ వచ్చి తన బేబీని ఫోటో తీయాలి అనుకుంటాడు. సడన్గా ఆ బేబీ దెయ్యంలాగా కనిపిస్తుంది. నాట్ ఇది గమనించి ఫోటో తీసుకుందాం అంటుంది. వాళ్ళ ముగ్గురు హ్యాపీగా ఫొటోస్ తీసుకుంటూ కట్ చేస్తే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు.
మ్యాక్ అసలు బయటికి రావట్లా అని డౌట్ వస్తుంది. అందులో ఒక అమ్మాయి నాడ్ ఆత్మని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాడ్ ఆత్మ తననే ఫాలో చేస్తూ వచ్చి తన మీద అటాక్ చేస్తుంది. ఆ అమ్మాయి తప్పించుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ నాడ్ ఆత్మని పంపించడానికి ఒక బుద్ధ గురువుని కలిసి తీసుకొని వస్తారు. నాడ్ మ్యాక్ని బిల్డింగ్ పైకి పంపించేస్తుంది. బుద్ధ గురువు మీద నాడ్ అటాక్ స్టార్ట్ చేస్తుంది. బుద్ధ గురువు నాడ్ రూమ్లోకి వచ్చి నాడ్ని పూర్తిగా కంట్రోల్లో తెచ్చుకుంటాడు. కరెక్ట్గా ఇప్పుడే మ్యాక్ వస్తాడు. ఆ గురువు మ్యాక్కి మీ వైఫ్ మనిషి కాదు అని చెప్తాడు. కానీ మ్యాక్ నమ్మడు. సడన్గా మ్యాక్కి మొత్తం తెలిసిపోతుంది. మ్యాక్ ఫోటో తీయాలనుకున్నప్పుడు బేబీని అలా చూసి పారిపోతాడు. అక్కడ నుంచి అలా పారిపోతుండగా యాక్సిడెంట్ అయ్యి చనిపోతాడు. కానీ మ్యాక్కి నాడ్ని వదిలిపెట్టడం ఇష్టం లేక తిరిగి అక్కడికి వెళ్ళిపోతాడు. తను ఆత్మ అయ్యింది కూడా మ్యాక్కి అర్థం కాదు. ఇవన్నీ మ్యాక్కి ఇప్పుడు అర్థమవుతాయి. వాళ్ళిద్దరూ ఆ గురువుని బతిమలాడుకుంటారు. మేము కలిసే ఉంటాం, ఈ రూమ్లోనే ఉంటాం, ఎవరిని ఇబ్బంది పెట్టమని. ఆ గురువు కూడా వాళ్ళని ఆ రూమ్లోనే బంధించి వెళ్ళిపోతాడు. వాళ్ళ ముగ్గురు హ్యాపీగా ఆ రూమ్లోనే ఉంటారు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని కొంచెం కలర్ మార్చి పక్కన ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వీక్లో ఇంకొత్త మూవీతో మీ ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్.